అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవితా గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి. మన నేటి కవిత సమూహం అంతర్జాలంలో మేటి సమూహం విభిన్నమైన కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా కొనసాగుతూ ప్రేక్షకుల్ని అలాగే కవితా లోకాన్ని ఉర్రూతలూగిస్తున్న మన నేటి కవిత సమూహానికి శుభాభినందనలు తెలుపుతూ అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే మన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మన కవితా లోకం తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన నేటి కవిత సమూహంలో ఈరోజు తీసుకున్న అంశం గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెల. ఎంత వైవిధ్యభరితంగా ఉందో చూశారు కదా అంశం. కవితలు కూడా అలాగే విభిన్నమైన రుచులతోనే అనాలి, ఎందుకంటే కవితలన్నీ మనల్ని మరో లోకానికి తీసుకెళ్తూ ఆ రుచిని ఆనందించేలా, ఆస్వాదించేలా చేస్తాయి. అద్భుతమైన అంశానికి ఈరోజు మన కవిత లోకంలో కవులు, కవయిత్రులు రాసిన కవితల్ని చదివి వినిపిస్తారు. వారి కవితల్ని మనం విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అలాగే వారికి అభినందనలు తెలియజేద్దాం మన కామెంట్స్ రూపంలో. కవులను, కవయిత్రులను ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి. అంశం గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల. నా శీర్షిక పేరు తోడుంచుకో జీవిత పర్యంతం. గుప్పిటి నిండా ధైర్యపు వెన్నెల, తోడుంచుకో జీవిత పర్యంతం. ఏ చీకటి చూడదు ఇక నీ వంక, వెలుగుల విజయం నీ సొంతం. ధైర్య సాహసే లక్ష్మీ అన్న ఆర్యుల వాక్యం వినలేదా? అధైర్యం అంటే అపజయమే అన్నది మరువకు ఏ క్షణము. చేతిలో టార్చ్ లైటు ఉంటే చూపును దారిని రాత్రంతా. గుండెల నిండిన శౌర్యం నడుపున నిన్ను గమ్యం. భయపడుతూ కూర్చుని ఉంటే సాగుతుందా బతుకు పయనం. నీ ఆత్మలోనే దాగున్న బలము నీకే తెలియకపోతే ఎలా. పడిలేస్తూ సాగే సాగర కెరటం చివరకు చేరును తన గమ్యం. ఎన్నో ఉలి దెబ్బలు తిన్నా రాయే సుందర శిల్పంగా మారును చూడు. గుప్పిట నింపిన ధైర్యం వెలుగే నడుపును నిన్ను గెలుపుల వైపు. తోడుంచుకు సాగితే జీవితమంతా తప్పక విజయం నీదే తథ్యం. అందరికీ ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక ఆశాదీపం. జీవితం అంధకార బంధురమైన మడమ తిప్పక గుప్పెడంత గుండెలో కొండంత ధైర్యం నింపుకొని ముందడుగులు వేస్తేనే చేరగలం ఆశయ శిఖరం. నిరాశా నిస్పృహలకు తావివ్వకుండా అనుక్షణం మదిలో ఆశల జ్యోతులు వెలిగిస్తూ గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెల నింపుకుంటూ ముందుకు సాగితేనే చేరగలం ఆశల తీరం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడక మన గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెలే ఆశా దీపంలా వెలుగులు చిందిస్తూ మార్గం చూపిస్తుంది. అప్పుడే ప్రశాంతంగా చేరగలం ఆనంద తీరం. అసామాన్యమైన ఆయుధాలు సైతం చేయలేని అసాధ్యమైన కార్యాన్ని సైతం సుసాధ్యం చేయగలదు మన గుప్పెట్లో ఉండే ధైర్యపు వెన్నెలే. ధన్యవాదములు. ఈనాటి నా కవితా శీర్షిక వెన్నెల గుప్పిట పట్టు. అనుకోని అవాంతరాలన్నీ నమ్మకాల వెన్నుపోట్లే. సూర్యుడి లాంటి నిజాలకు అబద్ధాల ముసుగులే.
చట్టం చుట్టమై కాపలా కాస్తుంటే లొసుగులకు కుక్కాలేసి బాజాప్తా బయటికి. చెడగొట్టే పల్లేర్లకు ఎల్లకాలం తోవ దొరకదు. కుట్రల సంఖ్యలు నిండు వెలుగులను ఆపలేవు. ఓటమంతా శాశ్వతమాస కానే కాదు. విజయాల వెన్నెలరేయిని ఎవరాపగలరు? కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ దీక్షతో వేసే అడుగులతో చిక్కుముళ్ళ తొలగింపులు. వెన్నెల గుప్పిట పట్టి నడుస్తుంటే విజేతలకు ఓ మార్గదర్శిలా ధృవతారవు నీవే. ధన్యవాదములతో ఏడేలి రాములు, ఎల్కలపల్లి. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. గుప్పెట నిండా ధైర్యపు వెన్నెల అనే అంశానికి నా శీర్షిక తిమిరం వెంటపడ్డ సమరం చేయగలం. తిమిరం వెంటపడ్డ సమరం చేయగలం. భయపెడితే భయపెడుతుంది, భయపడితే భయపెడుతుంది పరిస్థితి, భయపెడితే పరిగెడుతుంది. నిశీతి నిండిన చీకట్లను సైతం చీల్చి చెండాడగలం. సదా నీ గుప్పెట నిండా ధైర్యపు వెన్నెలు నింపుకుంటే అధైర్యపు తోటలో అలితేరిన సమయంలోనైనా, అంతులేని అగాధపు లోయలో పడిపోయినా దివిటీలా తీరం చేరుస్తుంది. జడివానుల చీకట్లను ఛేదించాలన్నా, బిడియం లేకుండా బయటపడాలన్నా గుప్పెట నిండా ధైర్యపు వెన్నెల నింపుకుంటేనే సాధ్యమవుతుంది. పక్కవారి మీద ఆధారపడటం అంత మంచిది కాదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. ఆత్మస్థైర్యాన్ని మించిన ఆయుధం లేదు. సంకల్పం సిద్ధించుకుంటే ఏ వికల్పమైనా నీ దరి చేరదు. అష్టలక్ష్ములలో ఒకరైన ధైర్యలక్ష్మియే ధైర్యలక్ష్మియే. పట్టి విడువకు. నేటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్మాదులు. లింగుట వెంకటేశ్వర్లు, తిరుపతి. నేటి కవిత అంశం గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెల. అంశానికి కానీ నా శీర్షిక లక్ష్యాన్ని చేరాలంటే. శీర్షిక లక్ష్యాన్ని చేరాలంటే. అంధకారంలో నిండా మునిగాక వేసారి వెతుక్కుంటూ వెలుగుకై తాపత్రయాల తంటాల తిప్పటతో అలమటించే కల్లోలిత మనసుకు చేయూతనిచ్చే సాయం అందాలి. అప్పుడే మేలుకొల్పు కావాలి. ఎవరూ తోడురాని క్షణాలే ముసరగా తనంత తాను సంకల్ప సిద్ధితో మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెల పరిచల. అంతా మన మనస్సుల్లోకి చేతుల్లోకి. గుండెను బిగబెట్టి మరో లక్ష్యాన్ని చేరాలంటే లోతట్టు శ్వాస ప్రక్రియ ద్వారా నిర్భీతికి నిశ్చలంగా నెరవేర్చే దిశగా వెన్నెల దారులను ఒడిచిపట్టి సాగాలి. పట్టుదలతో సాధించినదేముంది? కుప్పెట బిగించి కృతనిశ్చయంతో ఉంటూ ఆలోచనల్లో ఉడుపుగా ధైర్యాన్ని విశ్వాసాన్ని నిలుపుకుంటే విజయం అందకపోతుందా? వెలుగులు పంచుతూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులందరికీ ధన్యవాదములు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల. శీర్షిక గుండె ధైర్యం. కొన్ని బెడిసి కొట్టినప్పుడు, ప్రాణం మీదికొచ్చి కత్తి పెట్టినప్పుడు భయం గడపలకొచ్చి కూసుంటుంది. తలకెక్కిందంటే గుండె గుప్పిట్లో పట్టుకొని కదలికలు. మాట, చేత, చేయూత రూపం ఏదైనా వణుకే. ధైర్యం కాలిగోటికి తగిలితే చాలు, నరాల నుంచి రక్తం పారినట్లు నిలువెల్లా కడగ్గా నిలబెడుతుంది. భయం తల బద్దలు కొట్టి ముందుకు నడుస్తుంది. కొన్నిసార్లు కొందరి ముందు మాట్లాడడానికి, మైకు ముందు దడదడలాడించడానికి ధైర్యం పిసరంతైనా దరిచేరదు. మాటలు పూడుకపోతాయి గొంతులోనే. మన పట్ల మనకే సానుభూతి. ఒక్కసారి ధైర్యం చేస్తే తడబడిన మాట మెల్లమెల్లగా ప్రవాహమవుతుంది. ముచ్చట్లు చెప్పినట్లే ముందుకురుకుతుంది. 4 సార్లు నచ్చజెపితే చినుకుల్లా మొదలైన ప్రతి ఉపన్యాసం అందరినీ తడిపి తన్మయుల్ని చేస్తుంది. గుప్పిట నిండా ధైర్యం వచ్చి చేరితే సంకలో పిల్లల నవ్వుల వెన్నెలలు, ఛాతీ విడుచుకొని షేక్ హ్యాండ్లు, బాధలు దరిచేరిన డోంట్ కేర్. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవిత గానలహరిలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం గుప్పెట నిండా ధైర్యపు వెన్నెల.
శీర్షిక ధైర్య సాహసే లక్ష్మి. కారు చీకటి కమ్ముకున్న జీవితంలో జీవనం అస్తవ్యస్తమైన స్థితిలోనూ వెన్నుదండగా నిలిచి నడిపించేది గుప్పెట నిండా ఉన్న ధైర్యపు వెన్నెల. వెన్నెల వెలుగులా జీవితం సాగాలనే జీవితాభిలాష మనిషికు తప్పమైన అమావాస్య చీకటిని ఆహ్వానించేదే గుప్పెటలో నిలిచిన ధైర్యపు వెన్నెల. భీతి లేని జీవితానికి ఉదాహరణలా, కలల సాకారానికి ప్రాణవాయువులా, అయోమయ సందర్భాలలో అండగా జీవితంలో వెలిగేది ధైర్యపు వెన్నెల. ధైర్యం అనే వెన్నెల చేజారిన క్షణమే ప్రతి అడుగు భద్రతా భావంతో చీకటి గృహబందీలా బిక్కు బిక్కుమంటూ తదుపరి జీవితం గడపడం తథ్యం. నమస్కారం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. అంశం గుప్పెట నిండా ధైర్యపు వెన్నెల. నేను రచించిన శీర్షిక పేరు ధైర్యే సాహసి లక్ష్మి. గుప్పెడంత ధైర్యం కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ సృష్టిలో డబ్బు వలన తృప్తి లభించదు, సంపద వలన తృప్తి లభించదు, విద్య వలన హోదా వలన తృప్తి లభించదు, శారీరక సుఖం వలన తృప్తి లభించదు. కేవలం విజయం వలన తృప్తి లభిస్తుంది. ధైర్యమే విజయానికి మూలం. ఆ ధైర్యం మనోనిగ్రహం వలన లభిస్తుంది. గెలుపునకు కావలసింది బలం కాదు, శారీరక దృఢత్వం కాదు. గెలుపునకు కావలసింది నమ్మకం, సంకల్పం, మనోధైర్యం. నీవు భయపడుతుంటే ఈగ దోమ కూడా నెత్తి మీద కూర్చొని సవారీ చేస్తాయి. భయపడకుండా నీవు ధైర్యంగా ఉంటే ఈగ దోమనే కాదు, ఎలాంటి వారైనా తోక జాడించాల్సిందే. ధైర్యం ఒంటరిగా ఉన్నప్పుడు కొంత తగ్గవచ్చు, సమైక్యంగా ఉన్నప్పుడు ధైర్యం మరింత ఇనుమడిస్తుంది. జింక ఒంటరిగా కనపడినా, దున్నలు ఒంటరిగా కనపడినా పులి వెంటపడి పంజా విసురుతుంది. 10 జింకలు లేదా 10 దున్నలు తిరగబడితే పులి పలాయనం చిత్తగిస్తుంది. ధైర్య సాహసి లక్ష్మి అన్నారు పెద్దలు. ధైర్యం సాహసాన్ని, సంపదను, సకలం సమకూరుస్తుంది. తన కాళ్ళ మీద తాను నిలబడాలన్నా, ఎదుటివారిని ఎదిరించాలన్నా ప్రతి మనిషికి ఉండాలి ధైర్యం. ఆకాశంలో విహరించే పక్షులకు క్రింద పడిపోమనే నమ్మకమే వాటికి ధైర్యం. ధైర్యం, సాహసం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. నమ్మకానికి ధైర్యం తోడైతేనే విజయం. పరిస్థితులను బట్టి కూడా ధైర్యం ఏర్పడుతుంది. ఒక కోడి తన పిల్లలను తన్నుకుపోయే గ్రద్ద వచ్చినప్పుడు కోడి తరిమి తరిమి కొడుతుంది. బలం ఉన్నా లేకున్నా ధైర్యం ఉండాలి. ధైర్యం వ్యక్తిత్వంలో భాగం. ధైర్యం ఉంటే ఎలాంటి చీకటినైనా ఛేదించవచ్చు. నీపై నీకు నమ్మకం, క్రమశిక్షణ, ధైర్యం ఉంటే ఎంతటి ఉన్నత స్థాయికైనా సునాయాసంగా చేరవచ్చు. ధన్యవాదాలు. నా శీర్షిక ధైర్యమే నీ ఆయుధం. మనిషి జీవితం నిత్యం సంఘర్షణలతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కుటుంబ బంధాలను బలపరుచుకునే దిశలో ఒక్కొక్కసారి ఓడిపోతూ, మరలా అలలా ఉవ్వెత్తున లేస్తూ, ఒంటరి పోరాటం చేస్తూ సాగిపోయే బాటసారి. ఒక్కొక్కసారి గాఢాంధకారం అలుముకున్నప్పుడు, సమస్యల వలయంలో నీవు సాలెపురుగులా చిక్కుకొని దిక్కుతోచక దీనస్థితిలో ఉన్నప్పుడు నీ గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెలను వెంట తీసుకుని పో. ఓ మనిషి, అపజయాలు నీ దరి చేరడానికి సాహసించవు. ఈ బ్రతుకు నావ తీరం చేరేదారిలో ఎన్నో ఒడిదుడుకులకు ఆటుపోట్లను తట్టుకుని ధైర్య సాహసే లక్ష్మి అనే నమ్మకంతో అడుగు ముందుకు వేసి చూడు. ఎప్పుడూ ఓటమి ఒప్పుకోవద్దు. వేగంగా విసిరి కొట్టిన బంతిని చూడు. మరలా మరలా పైకి లేస్తూ తన సత్తాను చూపించే తెగువ. నీ గుప్పటి నిండా ధైర్యపు వెన్నెల నీ తోడుంటే నీవు వెళ్లే దారిలో ఎన్ని ముళ్ళు ఉన్నా దాటుకుంటూ విజయం నిన్ను వరించే వరకు అలసిపోవు, ఆగిపోవు. ధైర్యమే నీ ఆయుధంగా ముందుకు పో. విజయాలే నిన్ను అడుగడుగునా పలకరిస్తాయి. నమస్కారం అండి.
నేటి కవిత దృశ్య కవిత గానలహరికి స్వాగతం సుస్వాగతం. నా పేరు కే మంజుల. అంశం వచ్చేసి గుప్పిట నిండా ధైర్యపు వెలుగు. శీర్షిక వచ్చేసి ప్రతిదీ జయమే. చందమామను చేరే రోజులివి, భయమేలా, నీ దీక్షా కర్తవ్యం నిన్ను ముందుకు నడిపించి నీ చుట్టూ ఉన్న వాతావరణం నిన్ను ఆకస్మిక ఆలోచనాత్మకంతో నిన్ను నీవు రక్షణ కల్పించుకో. నీ ధైర్యమే నీకు ఆయుధం. వ్యూహంతో దేనినైనా అధిగమించవచ్చు. ఝాన్సీ లక్ష్మి రుద్రమాదేవి నీకు మార్గదర్శకులై అనుక్షణం గుప్పిట నిండా ధైర్యపు వెలుగు రేఖలు నింపుకొని శత్రురాజులు ఓడించిన వీరవనితల స్ఫూర్తిని ఎంచుకో. ఇక వెనకడుగు వేయక ముందుకు సాగిపో. నీకు ప్రతిదీ జయమే. ధన్యవాదములండి. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. అంశం గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల. నా కవితా శీర్షిక నవవసంతం. సమస్యల తిమిరాలు చుట్టుముడుతుంటే సందిగ్ధపు వలలో చిక్కుకోకు. ముకులిత హస్తాలతో ముందుకెళ్ళలేవు. ధైర్యపు కవచాన్ని ధరించి జడుసుకోకుండా అడుగు ముందుకేయి. విశ్వాసపు కొమ్మ ఆసరా చేసుకో. కనుల ద్వారాలు తెరుచుకొని కదులుతూ అలా ముందుకెళ్ళు. ఆందోళన హిందోళమై ఎదురొస్తుంది. బెదరకుండా, సంకల్పం చెదరకుండా ముందు చూపుకు పదును పెట్టు. దిగులు పిట్టలు చుట్టూ ముడతాయి. విశ్వాసపు చూపులు విసురుకుంటూ గమ్యానికి గమనం సాగించు. బొంకుల శబ్దాలకు జంకావనుకో, శంఖంలో తీర్థంగా మారతావు. కొండలా కండబలం లేకున్నా శిశిరాన్ని చిరునవ్వుతో ఎదిరించి గుప్పిట్లోని ధైర్యపు వెన్నెల వెదజల్లుతూ నిన్ను సాదరంగా స్వాగతించే లేచి ఉన్న వసంతాన్ని చూడు. నా పేరు రేవుడిపాటి రమాదేవి. నేటి అంశము గుప్పెట్టిండే ధైర్యపు వెన్నెల. నా శీర్షిక వెన్నెల సోనలు. అంధకారంలో చిరుదీపమైనా చాలు, గుప్పెట్టు ధైర్యపు వెన్నెలలాగా. వెన్నెల సోనలలో హాయిగా చేరాలి జీవితపు నౌక. నీ ఆత్మవిశ్వాసమే నేను విజేతగా నడిపించు. వెన్నెల సోనలో తిరిగేలా చేయు. కష్టాల కడల తరంగాలలో మునకలు వేసిన విడనాడుకు ధైర్యము సోదరా. నీ సంకల్ప బలం నిలుపు జయగీతికి నడకలో. అగాధపు అంచు చేరిన నీ మనోధైర్యమే కాపాడు. పట్టుదలతో నీ లక్ష్యం చేరే ప్రయత్నం నిన్ను చేరవేయు ఆయుధం. భయానికి తలవగ్గితే నీకు మిగిలేది అధైర్యపు ఆదరణ. సుఖములైన జీవన గమ్యం జీవిత పైన సుగమం చేసుకోవాలి. గుప్పెట్టిండా ధైర్యపు వెన్నెలలా ఆనంద తీరాలు చేరాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య గానలహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశము గుప్పిటి నిండా ధైర్యపు వెన్నెలకు గాను నా కవిత విజయం వీర విహారమే చేస్తుంది. గుప్పిలి మూసుకుంటే భయం, గుప్పిలి తెరుచుకుంటే నిర్భయం. సర్పరజ్జు భ్రాంతి ఏమీ ఉండదు అక్కడ. తాడును చూసి పామనుకోవడమే. లేనిది ఊహించుకునేది భ్రాంతి, భయం. ధైర్యంగా నిలబడితే ఎదుటివాడికే భయం. నీవెప్పుడు చేతకాని వాడివి కావు. నీలో 1000 ఏనుగుల బలం ఉంటుంది ఎప్పుడు. హనుమంతునికి తెలియదు తనలో అంత బలం ఉందని. జాంబవంతుడు చెబితే కానీ తెలిసింది తనకు సముద్రాన్ని దాటే శక్తి ఉందని. అర్జునుడు కురుక్షేత్రంలో వెనుకడుగు వేసినప్పుడు శ్రీకృష్ణుడు ధైర్యం గుప్పిల్ని తెరిచి చూపించాడు. తాను వెనుక ఉండి అడుగడుగున ధైర్యం చెబుతూ అర్జునుడిని జయం వైపు నడిపించాడు పరమాత్మ. మనసు నిండా నమ్మకంతో, హృదయం నిండా ధైర్యంతో వెనుకడుగు వేయక ముందుకు సాగితే ధైర్యం వెన్నెలలో వీర విహారమే చేస్తుంది. నేటి కవిత సమూహానికి నమస్కారం అండి. నా పేరు కంకటి సవిత, జగిత్యాల. అంశం గుప్పిట నిండా ధైర్యపు వెన్నెల. నా కవితా శీర్షిక సాగిపో నేస్తమా. సాధించలేననే సంశయం ఎందుకు, సదా సాహసమే ఊపిరిగా సాగిపో నేస్తమా. క్షణక్షణం భయపడతావెందుకు,
క్షణమైనా వృధా చేయకుండా ప్రతి క్షణం విజయం వైపు పయనించు. దిగులు మేఘాలను ఆహ్వానిస్తే అధైర్యపు ఆనవాళ్లు కమ్ముకొని నీకు దినదినము వేదనపు జల్లులే. చేత కాదు నాకని చతికిల పడతావెందుకు? గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకొని అలు పెరుగని కెరటమే నీవై పిరికితనానికి పిసరంత కూడా చోటివ్వకుండా జటిల సమస్యలెన్నెదురైనా అదరక బెదరక బేలవు కాకుంటే గుప్పెట నిండా ధైర్యపు వెన్నెలలే. ప్రపంచమంతా నీకు జయ జయ ధ్వానాలే. ధన్యవాదములండి. ఇప్పుడు నా కవిత చదువుతాను. బతుకు బాటలో సరిగ్గా నడవాలంటే ఆత్మవిశ్వాసము ఉండాలి. గుప్పెటి నిండా ధైర్యపు వెన్నెల హృదయం నిండా ఉండాలి. కష్టసుఖాలు అన్నవి కలకాలం ఉండవు కదా. ఓసారి కష్టము మరోసారి సుఖము వస్తూ పోతూనే ఉంటాయి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా విరువక ఆనందించక ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ధీరోదాత్తుడైన వాడు గుండె నిండా ధైర్యంతో మనసులో ఆత్మవిశ్వాసముతో మనుగడ సాగించినప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలడు. చేతిలో ఆయుధం ఉన్నా లేకున్నా ఆత్మవిశ్వాసం ఉన్నోడే కథానాయకుడు కదా. గెలుపు కోసం ప్రయత్నిస్తారు. చివరి నిమిషం వరకు కూడా గట్టి పట్టుదలతో పోరాడతాడు. విజయమే తన ఊపిరిగా జీవిస్తాడు. లక్ష్యం సాధించాలంటే పట్టుదల ఎంతైనా అవసరం. జీవితం బంగారు బాట కాదు. ఓడినప్పుడు ఓటమి అంగీకరించాలి. గెలిచినప్పుడు ఉప్పొంగక ముందుకు సాగుతూ ఉండాలి. అందరికి నమస్కారం. శీర్షిక అదే పెద్ద పెట్టుబడి. కవితలోకి వెళ్దాము. ఎన్నో అనుకుంటాము, అన్నీ జరుగుతాయా? ఎందుకు జరగవు? మన గుండెలో గుప్పెడంత ధైర్యం ఉంటే, సంకల్పం బలమైనదైతే ఫలితాలు బలమైనవే. గుప్పిట నిండా ధైర్యపు ధనం పెంచిన కొలది పెరుగు. గోరంత దీపం కొండంత వెలుగు. ఆశాదీపాలు గోరంతైనా కొండంత వెన్నెల కురియు. కురిసిన వెన్నెలను గుప్పిట నింపి సద్వినియోగం చేయుటయే అసలైన విజ్ఞత. పుట్టెడు చీకటిని కూడా గుప్పెడు ధైర్యపు వెన్నెల తరిమి తరిమి కొట్టి బ్రతుకంతా ప్రేమ అను వెండి వెన్నెలమయం చేసుకొనుటే ధైర్యం అనే విజ్ఞతపై ఆధారపడి ఉంది. అదే జీవిత సత్యం సదా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగవలె మిత్రమా. అదే జీవన సాఫల్య మంత్రం. ధన్యవాదాలతో ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. విన్నారు కదండి, గుప్పెట నిండా ధైర్యపు వెన్నెల. ఎంత విభిన్నమైన అంశమో అంతే అద్భుతంగా కవితల్ని పండించారు మన కవిమిత్రులు. వారి కవితలన్నీ మిమ్మల్ని అలరించాయని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో వ్రాయండి. అలాగే వచ్చే వారం కొత్త అంశంతో వచ్చేదాకా సెలవు. నమస్తే.